కేసులో నిందితులను కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. మిగిలిన యువకుల కోసం సర్ట్ పిటిషన్ వేశారు. మరోవైపు నిందితుల తరపున రేపు బెయిల్ పిటిషన్ వేస్తామని లాయర్ బిగ్ టీవీతో చెప్పారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. కేసులో సంబంధించి ఇప్పటికే సతీష్ను రిమాండ్కు తరలించడం జరిగింది. దానికి సంబంధించి 14 రోజుల పాటు కూడా రిమాండ్ వేయడం. దీనిపై మనతో మాట్లాడేందుకు లాయర్ సలీం ఉన్నారు. ఆయనతో మాట్లాడదు. సార్, ఎలా చూస్తూ ఉన్నారు? రిమాండ్కి కూడా వేయడం జరిగింది. 2వ తారీఖు వరకు కూడా రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత ఏం చేయబోతా ఉన్నారు? మీరు బెయిల్కి ఏమైనా అప్లై చేయబోతా ఉన్నారా? ఎలా ఉంటుంది ప్రొసీజర్ అసలు? అదే ఇప్పుడు జడ్జ్ గారు అయితే దాని సతీష్ ఆయన అబ్బాయికి రిమాండ్కి పంపించారు నెల్లూరు కోర్టుకి 2/5/24 వరకు. మనం రేపు లేకుంటే ఎల్లుండి దీని మీద బెయిల్ వేసి మన వాదన ఏముంది వాదన వాదించి అతను బయట తీయాల విధానాలు నేను ఉంటానమ్మా. అది ఎప్పుడు అయిపోతా ఉన్నారు? బెయిల్ ఎప్పుడు అయిపోతా ఉన్నారు? ఏ ప్రొసీజర్ మెన్షన్ చేయబోతున్నారు? అదే మనం 430 ఏమంటారు 39 కింద మనం బెయిల్ వేస్తాం సెషన్ కోర్టులో బెయిల్ వేసి అక్కడ మన వాదన వాదించి అతను బెయిల్ మీద తీసుకురావాలని నేను నమ్ముతున్నాను. 307 ఒకటి కేసు కూడా దాని మీద ఫైల్ చేయడం జరిగింది, హత్యాయత్నం కేసు. మీరు అది అసలు చెల్లదంటూ కూడా మీరు వాదన వినిపించారు. అటే వాదనలకి కోర్టు అంగీకరించినట్టు అనుకోవచ్చా దీనికి? అంతే కదా. ఇప్పుడు మనం మా వాదన మనం వాదించాము, పిపి వాదన పిపి వాదించారు. ఇప్పుడు కోర్టు కన్సిడర్ చేసి రిమైండ్ చేసింది. మన సేమ్ కేసు మనం ఇప్పుడు సెషన్ కోర్టులో ఫైల్ చేస్తాము. అక్కడ మా వాదన వాదించి ఆ బాబుకు బయట విధానంలో నేను ఉండాలి. అది నా ఏమంటారు ప్రొఫెషనల్ ఎథిక్స్ కింద వస్తుంది. అది ఇంకో అతను కూడా అరెస్ట్ చేయబోతున్నారని కొంత సమాచారం ఉంటుంది. A2 ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతన్ని రేపు మళ్ళీ కోర్టులో అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారని కొంతమంది చెప్తున్నారు. బయటపడుతుంది. అలా ఎలా ఉంది? ఎలా మీరు వాదన వినిపించే అవకాశం ఉంది? లేదు, ఇప్పుడు ఎవరికైనా అరెస్ట్ చేయవచ్చు, పోలీస్కి అరెస్ట్ చేసే రైట్ ఉంది. కానీ ప్రొసీజర్ని వైలేషన్ చేస్తున్నారని మనం సర్చ్ వారెంట్ చేస్తాం. సర్చ్ వారెంట్లో కూడా పాజిటివ్ ఆర్డర్ వచ్చింది. సర్చ్ వారెంట్ కింద కూడా అడ్వకేట్ కమిషన్ అండ్ కోర్టు స్టాఫ్ వెళ్ళారు. ఎవరెవరు అక్కడ ముద్దాయి ఉందో వాళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరెవరు రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ చేశారు వాళ్ళ మీద కూడా 340 IPC కింద కేసు పెట్టని నేను కూడా వాదిస్తున్నాను. అది సర్చ్ వారెంట్ మీద కూడా పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ ప్లేసుల్లో సెర్చ్ చేసే అవకాశం? పోలీస్ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్, ACP ఆఫీస్, కమిషనర్ ఆఫీస్ మనకు టిప్ ఆఫ్ కూడా ఉంది. ఎక్కడ ఉంది అక్కడ సర్చ్ వారెంట్ చేసి వాళ్ళకి పట్టుకొచ్చి విధానంలో ఉన్నామ్మా. ఈ రిపోర్టు ఎప్పుడు ఇచ్చే అవకాశం ఉంది సార్? సర్చ్ వారెంట్కి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు తీసుకొస్తారు. ఇప్పుడు మ్యాక్సిమం రాత్రి 12 వరకు కూడా వస్తారు. రేపాడ కూడా తెచ్చి ఇవ్వచ్చు. ఇప్పుడు వాళ్ళ అదే పని మీద వెళ్ళారు. వాళ్ళు కృషి చేస్తారు. సేమ్ ఎలా పోలీసు వాళ్ళు ఒక ముద్దాకి పట్టేనికి ఎలా ఇది చేస్తారు, మ్యాపింగ్ చేస్తారు. సేమ్ మన విధానంలో కూడా మనం మ్యాపింగ్ చేసి అక్యూస్ ఎక్కడ ఉన్నారని వాళ్ళు తీసుకొచ్చి మనం దీని మీద మళ్ళీ వాదనలు ఏమైనా ఉంటాయా సార్? దీని మీద ఒక వాదన ఉంటుంది. ఎవరెవరు పోలీస్ కస్టడీలో ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్ కూడా జడ్జ్ గారు రికార్డ్ చేసి ఎవరెవరు దీనిలో అఫెండర్ వాళ్ళ మీద కూడా సెక్షన్ ఆఫ్ లా ప్రకారం చర్యలు తీసుకుంటారు. రేపు ఉండే అవకాశం ఏమైనా ఉంటుంది సార్? దీని మీద వాదనలు ఏమైనా కేసులో? రేపు కూడా కంటిన్యూ ఉండవచ్చు దీని మీద వాదన ప్రతివాదన. ఎందుకంటే ఇప్పుడు అడ్వకేట్ కమిషనర్ వచ్చి రిపోర్ట్ ఇస్తారు కదా, దాని మీద వాదన ప్రతివాదన ఫర్దర్ స్టెప్స్ ఏముంది అది కూడా తీసుకుంటాం మనం. అంటే కొంత వేరే ప్రచారం కూడా జరుగుతూ ఉంది సార్. మీరు స్వచ్ఛ వారెంట్ వేసిన తర్వాత మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పోలీసులు వదిలిపెడతారని ప్రచారం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అలాంటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిందా? లేదు, ఇప్పటివరకు రాలేదు. ఎందుకంటే ఇప్పటివరకు నేను కోర్టులో ఉన్నాను కదా, కోర్టు ఇప్పుడు దిగి నేను వస్తున్నాను. ఇంకా ఫర్దర్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారు కిన్నైకిత్తు వాళ్ళు ఇస్తే ఇన్ఫర్మేషన్ నేను కూడా మీకు రివీల్ చేస్తానమ్మా. కంపల్సరిగా రేపు బెయిల్కి సంబంధించి కోర్టులో మేము వేయబోతా ఉన్నామని కూడా సమాచారం చెప్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అలాగే సర్చ్ వారెంట్కి సంబంధించి ఇప్పటికే కమిషన్ వేయడం జరిగింది. అది సంబంధించి అన్ని ప్రాంతాలు కూడా సర్చ్ చేస్తూ ఉన్నారు. వచ్చిన తర్వాత రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత కోర్టుకు సంబంధించిన వాదనలు కూడా మరోసారి వినిపించే అవకాశం ఉన్నట్టు కూడా లాయర్ సలీం చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.